బిగ్ బాస్ కోసం దర్శక నిర్మాతని నట్టేట ముంచాడు నిఖిల్ మలియక్కల్. అమ్మకు తెలియని కోయిలమ్మ, గోరింటాకు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నిఖిల్ మలియక్కల్ ఊర్వశివో రాక్షసివో జెమినీ టీవీలో ప్రసారమయ్యే స్రవంతి సీరియల్స్ లో కథానాయకుడు పాత్రను చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు తనని నమ్మి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకే షాక్ ఇచ్చాడు నిఖిల్. బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో సీరియల్ ని అర్ధాంతరంగా వదిలేశాడు. అవకాశం ఇచ్చిన వారి కలుపును కొట్టాడు నిఖిల్ మధ్యలోనే సీరియల్స్ వదిలి బిగ్ బాస్ కి వెళ్లడంతో మా టీవీలో ప్రసారమయ్యే ఊర్వశివో రాక్షసివో, జెమినీ టీవీలో ప్రసారమయ్యే స్రవంతి సీరియల్ ని మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊర్వశివో రాక్షసివో స్టార్ట్ అయ్యి కేవలం సంవత్సర కాలం అవుతుంది. రెండు సీరియల్స్ మంచి టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. ఒకసారి ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో పాత్రలను ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి ధారావాహికలలో ప్రధాన పాత్ర పోషించే ఆర్టిస్ట్ సీరియల్ నుంచి తప్పుకుంటే సీరియల్ ఆదరణ కూడా తగ్గిపోతుంది. స్రవంతి, ఊర్వశివో రాక్షసివో ధారావాహికలలో నిఖిల్ పాత్రలో మరొకరిని తీసుకున్న సీరియల్ రన్ అయ్యే పరిస్థితి అయితే లేకపోవడంతో సీరియల్ మధ్యలోనే ఎండ్ కార్డ్ వేయాల్సి వచ్చింది. దీంతో దర్శక నిర్మాతలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా నష్టం ఏర్పడింది. బిగ్ బాస్ షోకి గాను వారానికి 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న హౌస్ మేట్స్ లో నిఖిల్ మలియక్కల్ కూడా ఒకరు. సీరియల్స్ తో పోలిస్తే ఈ రెమ్యునరేషన్ ఎక్కువ. అంతేకాకుండా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా బిగ్ బాస్ ద్వారా వచ్చే ఫేమ్ ఎక్కువ. అందుకే నిఖిల్ బిగ్ బాస్ కోసం సీరియల్స్ కి ముగింపు పలికినట్టు తెలుస్తుంది. గోరింటాకు సీరియల్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నట్లు మా టీవీలో ప్రసారం అయ్యే అనేక షోస్ లో చెప్పిన నిఖిల్ బిగ్ బాస్ ఎంట్రీ ఎపిసోడ్ లో తను సింగిల్ అని చెప్పడం గమనార్హం. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, see you, bye bye.